నమస్తే అందరికీ ఇట్లా అందరు మంచిగా ఉన్నారు. హ్యాపీ డిప్కి పూర్ణం అందరికీ. డిప్కి పూర్ణం రోజు మేము గౌరమ్మ నోము అయితే చేస్తాం కదా. పడగలు ఎట్లా కలుగుతున్నాయి చూసినారా. గౌరమ్మ నోము అయితే చేస్తాము. నోము కోసం నోము తొట్టెలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. తొట్టెల రెడీ చేయడం అంటే ఫాస్టింగ్ ఉండి తొట్టెల రెడీ చేయాలన్నమాట. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాం. పొద్దున్న తలస్నానం చేసి మర్రి ఆకులు మర్రి ఊడలు అవన్నీ తీసుకొచ్చిన మధ్యలో మర్రి ఆకులు రావాలన్నమాట. గౌరమ్మకి మర్రి ఆకులు మర్రి ఊడలు మర్రి పండ్లు కూడా ఎక్కుతాయి. నాకు మర్రి పండ్లు అయితే దొరకలేవు కానీ మర్రి ఆకులు మర్రి ఊడలు ఇవి కంపల్సరీ అనమాట. ఇది వచ్చేసి తొట్టెల మధ్యలోది అనమాట. ఇది మొత్తం తొట్టెల రెడీ చేయడానికి మినిమం 4 hours అయితే అవుతుంది. దీనికి ఒక 1 hour అవుతుంది. ఫైనల్లీ తొట్టెలు అయితే ఇట్లా రెడీ అవుతుంది అనమాట. తొట్టెల ఏమంటారో అది చూసిన తర్వాత కష్టమంతా మర్చిపోతాం. అంత మంచిగా అయితే అవుతుంది తొట్టెల. ఇవన్నీ గౌరమ్మకు రెడీ చేసుకున్నాము. ప్రతి ఒక్క ఐటమ్ గౌరమ్మది ఏది మిస్ కాకుండా. గౌరమ్మ పూజ సామాన్ అంటే నోము పూజ సామాన్ కలుపుతారు కట్టిస్తారనమాట. అన్నీ తెచ్చేసి అన్నీ ఎక్కించేసి దీనికి ఏమంటారు బెల్లం బూరెలు చేస్తారు. నేను బూరెలు చేయలేదు, పూరీలు చేసిన బెల్లం పూరీలు 21 చేసి తొట్టెలకు కూడా కడతాం అన్నమాట మధ్యలో. సో మీకు కనిపిస్తున్నాయో లేదా దారంతో అట్లా కడతాం అన్నమాట. ఇక్కడ ఉన్నది అట్లా కడతాము. కట్టిన తర్వాత గౌరమ్మకి ఆరతి అయితే ఇస్తాం అనమాట. కొబ్బరికాయలు కొట్టి ఆరతి ఇస్తాము గౌరమ్మకి. అయితే దీపం వెలిగిస్తాం అనమాట. నెయ్యి దీపం వెలిగిస్తే ఆ దీపము నైట్ మొత్తం దీపం కోసం దీపం ఆరిపోకుండా జాగ్రత్త పడాలన్నమాట. అఖండ దీపం అనుకోండి. మళ్ళీ పొద్దున గౌరమ్మని జరిపే వరకు ఆ దీపం వెలుగుతూ ఉండాలి. అదనమాట గౌరమ్మది. అయితే ఇంకోటి ఏంటంటే మనం ఏదంటే గౌరమ్మకి అదే రోజు బియ్యం పూసి పెడతామన్నమాట. అవే బియ్యం పొద్దున నైవేద్యము పెడతామన్నమాట గౌరమ్మకి. పటాకులు వెలుగుతూనే ఉన్నాయి. ఇది వచ్చేసి మా కొత్త దేవుని రూమ్ అనమాట. ఎంత మస్తు అయితే నాకు చాలా నచ్చింది అనమాట. మా దేవుని రూము నిజంగా చాలా బాగా కట్టినారు. చాలా బాగా వచ్చింది. వంటలు చూద్దాము. ఇది వెజ్ రైస్ చేయించిన మేమే వండినాం. వెజ్ రైస్ ఇది వచ్చేసి గోకరకాయ అనమాట. గౌరమ్మకి కంపల్సరీ గోకరకాయ ఎక్కుతుంది. తెల్లన్నం గౌరమ్మకి అలాగా వచ్చేసి దాల్చా మునక్కాయ దాల్చా చేసిన. ఇంకా ఏదైనా పూరీలో అయితే పాలకూర పప్పు చేసినాము. ఇంకా మసాలా టమాటా కూడా చేసిన. ఇవైతే వచ్చిన వాళ్ళకి ఇవి. ఇంకా ఇది వచ్చేసి కలగూరగాయలు ఆల్ మిక్స్ కలగూరగాయలు ఇవి గౌరమ్మకి ఎక్కుతాయి. ఇది మా పూజ రూము, కొత్తగా కట్టించిన పూజ రూము. ఇన్ని రోజులు బాగా అలాగే టెన్షన్ అంటే గౌరమ్మది నోము చేసుకుంటే ఇప్పుడు ప్రశాంతంగా ఈ రూమ్లో చేసుకోవచ్చు అనమాట. ఇంత మంచిగా నేను మస్తు కనిపిస్తుంది. మస్తు అయితే వచ్చింది. అనుకున్నది ఇట్లా వస్తుంది అనుకోలేదు. పూజ రూమ్ మీద చిన్నగా ఉంటుంది కానీ ఫినిషింగ్ తర్వాత మస్తు అయితే కనిపిస్తుంది. నా పూజ రూమ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా అనిపించింది. ఈ నోము చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా కొంచెం కొన్ని ఫోటోలు అయితే తేవాలి. ఒక శివ ఫ్యామిలీది పెద్ద ఫోటో తెచ్చి వెనకాల పెడతాం అనుకుంటున్నా టైల్స్కి. చాలా అయితే మంచిగా అనిపించింది. ఒకటేసారి అన్ని పనులు అనేవరకు కరెక్ట్గా డెకరేషన్ అయితే ఏం చేయలేదు. తోసినంత వరకు అయితే డెకరేషన్ అయితే చేసినాం అనమాట. వైట్ పెయింట్ వేయించినాము. అందరు అక్కడ పోయిన తర్వాత లాస్ట్కి కొంచెం దాల్చతో తింటున్నాను అనమాట అన్నము. మళ్ళీ తినకపోతే మరీ నీరసంగా అయిపోతాయి. కానీ కూరగాయలు అయితే మస్తు అయినాయి. దాల్చా అన్ని కూరలు కానీ మస్తు అయినాయి. పాలకూర పప్పు టమాటా మసాలా కలగూరగాయలు అన్నీ మంచిగా అయినాయి. లాస్ట్కి కొంచెం అప్పుడు తిన్నా కానీ అడవిలో కొంచెం తిన్నా అనమాట. ఇవన్నీ గౌరమ్మది నైవేద్యము. ఇంకేమో నైట్కి ఒక దాల్చతో అయితే తింటున్నాను అనమాట. చాలా అయితే పూజ అయితే మంచిగా అయింది. మంచిగా అనిపించింది. అది కూడా మా కొత్త దేవుని రూమ్లో చేయడం అనేది ఇంకా మంచిగా అనిపించింది నాకు. నైట్ 11 అవుతుంది అనమాట. అప్పుడు అన్నం తింటున్నాను నేను. 11 కాదు 11:30 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ సేమ్ నైవేద్యం వండేసి ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం తీసుకొని గౌరమ్మ దగ్గర పెట్టిన బియ్యం తీసుకొని నైవేద్యం పెట్టేసి మళ్ళీ సేమ్ కలగూరగాయలు ఉండాలన్నమాట. కలగూరగాయలు పెరుగు వండేసి గౌరమ్మకి ఆరతి ఇచ్చేసి అప్పుడు గౌరమ్మని జరుపుతాం అన్నమాట. పటాకులు ఇంకా వలుగుతూనే ఉన్నాయి. గౌరమ్మని జరుపుతాము. పొద్దున ఆరతి ఇచ్చిన తర్వాత గౌరమ్మని కదిలిచ్చేసి జరిపేసి నైవేద్యం పెట్టినాక అప్పుడు వచ్చిన వాళ్ళమంతా నైట్ వెలిగినవన్నీ కూర్చొని రెడీ చేసుకుంటాం అనమాట. గౌరమ్మ నోము ఇంకా కంపల్సరీ పాటలు అయితే వాడాలి గౌరమ్మది ఏమంటే గౌరమ్మ స్పెషల్ సాంగ్ ఉంటుంది అనమాట. అది మేమే వాడుకుంటాము.
యూట్యూబ్లో పెట్టి అట్లా ఉండదు, కంపల్సరీ మాది పాడుతాం అన్నమాట. పాట పాడి గౌరమ్మకి నైవేద్యం ఆరతి చూపించేసి నైవేద్యం ఏదైతే పెట్టినామో ఇల్లంతా ఆరతి, ఇల్లంతా ధూపం వేసేసి గౌరమ్మకి మంచిగా ఆరతి చేసి మంచిగా చూడు తల్లి సంవత్సరం వరకు మళ్ళీ అనేసి ఇలాంటి కష్టాలు ఇలాంటి ఏమొచ్చుకున్నదే చూసుకో అనేసి అట్లా అనుకొని మంచిగా మొక్కుకొని ఆరతి అయితే అయిపోయిన తర్వాత ఇక నైట్ మిగిలినాయి ఇవన్నీ మిగిలినాయి అనమాట. అన్నీ వేడి చేసుకొని పూరీలు అవన్నీ మిగిలినాయి ఇక వేడి చేసుకొని మేము తింటున్నాం అన్నమాట. ఈ స్పెషల్ వీడియోలో ఎవరన్నా తెలుసా, పొట్టి కన్నయ్య కూడా వస్తాడు ఈ వీడియోలో. నైట్ మిగిలినది బగారా అన్నము కూరలు చూసినారా, గిన్నెలకన్నీ తింటుండు, అన్నం కూడా తింటుండు ఆయన. మా పొట్టి కన్నయ్య వచ్చి మా స్పెషల్ గెస్ట్ కదా ఆయన అన్నమాట. చూసినారా మా స్పెషల్ గెస్ట్ని. గౌరమ్మ ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అబ్బా, మంచిగా అనిపించింది. మా కొత్త దేవుని రూమ్లో గౌరమ్మ నోము చేసుకోవడం నిజంగా హ్యాపీగా ఉంది. మా టోకీ కూడా ఉంటుంది, మా టోకీ లేకపోతే ఎట్లా, మా టోకీ ప్రతి దాంట్లో ఉండాల్సిందే కదా ఆమె. కానీ ఈసారి గౌరమ్మ నోము అయితే సూపర్ అయ్యింది, మంచిగా అయింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.